హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మరి మనకు గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2025 సంబంధించి రిపోర్ట్ రావడం జరిగింది. మరి ఏ దేశంలో ఎక్కువగా టెర్రరిజం అటాక్ అవుతూ ఉంది, పాకిస్తాన్ యొక్క ర్యాంక్ ఎంత? ఆబ్వియస్లీ మనకేమంటే పాకిస్తాన్కి ఏముందో ఎంత వచ్చింది అనుకుంటూ ఉంటాం కదా, అదనమాట. సో 2వ ర్యాంక్లో ఉందన్నమాట అది. అంటే ఆ యొక్క దేశంలో టెర్రరిజం ఏ స్థాయికి చేరుకుందో ఇప్పుడు తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ పాకిస్తాన్లో అనేక ప్రాంతాలలో ఈ యొక్క టెర్రరిజం వల్ల దేశం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వీలైతే ఆ యొక్క దేశం అనేది 4 ముక్కలు కూడా అవుతుందేమో అనే అంచనాలు కూడా ఉన్నాయన్నమాట. ఆఫ్ఘనిస్తాన్ అనుకుంటే ఆఫ్ఘనిస్తాన్ కూడా ఘోరంగా 2వ స్థానంలోకి పాకిస్తాన్ రావడం జరిగింది. మరి మొదటి స్థానం ఎంత? టాప్ 10 కంట్రీస్ ఏమన్నా ఈ యొక్క టెర్రరిజం అటాక్లో. ఇండియా యొక్క ర్యాంక్ ఎంత? మరి అమెరికా యొక్క ర్యాంక్ ఎంత? మరి అసలు టెర్రరిజం అనేది చాలా తక్కువ ఉండే దేశం ఏది? ఆ యొక్క టాప్ 10 కంట్రీస్ ఉన్నాయి కదా టెర్రరిజంలో, వాటి యొక్క కంట్రీస్ విత్ క్యాపిటల్స్ ఎట్లా సులభం గుర్తుపెట్టుకోవాలో కూడా ఇక్కడ నేను చెప్తాను. ఈ రాబోయే ప్రతి ఎగ్జామినేషన్లో కూడా ముఖ్యంగా హైకోర్టు అండ్ రైల్వే ఎగ్జామ్స్కు ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది అనమాట. మరి అకార్డింగ్ టు గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2025 రిపోర్ట్, పాకిస్తాన్ హ్యాస్ నౌ బికమ్ ద సెకండ్ మోస్ట్ టెర్రరిజం అఫెక్టెడ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. చూసారా, ప్రపంచంలోనే 2వ తీవ్రవాద దేశంగా, అంటే అంత అటాక్స్ జరుగుతున్నాయి పాకిస్తాన్ అనమాట. మూవింగ్ అప్ ఫ్రమ్ ఇట్స్ ప్రీవియస్ పొజిషన్ అట్ 4th. అంటే లాస్ట్ ఇయర్ దీనికి 4th పొజిషన్ ఉండేది, ఇప్పుడు అంతగా ఘోరంగా 2వ స్థాయిలోకి పాకిస్తాన్ అనేది ఈ యొక్క ఇండెక్స్లో రావడం జరిగింది. మరి చూస్తే దీన్ని ఎవరు ఇస్తారు? ఈ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ జీటీ రిపోర్ట్ ఎవరు ఇస్తారు అంటే ద ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్ అండ్ పీస్, IEP, ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్ అండ్ పీస్ అనే సంస్థ యొక్క ఇండెక్స్ను ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తూ ఉంటుందన్నమాట. అందులో భాగంగా 2025కి సంబంధించి కూడా ఈ యొక్క ఇండెక్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఆఫరింగ్ అన్ ఇన్-డెప్త్ ఓవర్ వ్యూ ఆఫ్ టెర్రరిజం ట్రెండ్స్ అండ్ ప్యాటర్న్స్ ఓవర్ ద పాస్ట్ 17 years. గత 17 ఏళ్ళ నుంచి ఈ యొక్క రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ద రిపోర్ట్ ర్యాంక్స్ 163 కంట్రీస్. సో మొత్తం ఈ సంవత్సరం 2025 సంబంధించి 163 దేశాల కంట్రీస్ యొక్క టెర్రరిజం రిపోర్ట్ ఇచ్చాయి. దాదాపుగా ప్రపంచంలోనే 99.7% పాపులేషన్ ఇక్కడ కవర్ చేయడం జరిగిందనమాట. ఓకే, రిప్రజెంటింగ్ ఈ యొక్క 163 కంట్రీస్లో 99.73% ఆఫ్ ద గ్లోబల్ పాపులేషన్ బేస్డ్ ఆన్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద టెర్రరిజం. అంటే చాలా చిన్న కంట్రీస్ మొత్తం వదిలేసినారు, మిగతా అన్ని కంట్రీస్ అడగచ్చు అనమాట. సో 2025లో జీటీఐకి సంబంధించి మొత్తం ఎన్ని దేశాలకు ఈ యొక్క రిపోర్ట్ ఇవ్వడం జరిగిందంటే మొత్తం అవుట్ ఆఫ్ 163 కంట్రీస్లో పాకిస్తాన్ ర్యాంక్ ఎంతంటే 2nd ర్యాంక్ అనమాట. అకార్డింగ్ టు జీటీఐ 2025 ర్యాంక్స్ ద టాప్ 10 టెర్రరిజం మోస్ట్ ఎఫెక్టెడ్ బై టెర్రరిజం. చూస్తే ఒకసారి ర్యాంక్ 1. సో ర్యాంక్ 1 చూస్తే మనకు బుర్కినా ఫోసో. తర్వాత మీకు సింపుల్గా క్యాపిటల్ గురించి చెప్తాను, మీరు ఈజీ గుర్తుపెట్టుకుంటారు అనమాట. 2వ ర్యాంక్ వచ్చేసి పాకిస్తాన్, పాకిస్తాన్. 3వ కంట్రీ వచ్చేసి సిరియా. 4వ కంట్రీ వచ్చేసి మాలి. 5వ కంట్రీ నైజర్ అంటాం. 6వ కంట్రీ నైజీరియా. 7వ కంట్రీ సోమాలియా. మరి 8వ కంట్రీ ఇజ్రాయిల్. 9th కంట్రీ ఆఫ్ఘనిస్తాన్. 10th కంట్రీ క్యామరూన్. ఇవి మనకు ఇక టాప్ 10లో టెర్రరిజం ఎఫెక్ట్ అయిన వాటిలో ఉన్నాయన్నమాట. మరి చూస్తే ఇక్కడ ఈ కంట్రీస్తో పాటుగా మనకు దానికి క్యాపిటల్ బాగా గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ ఏమండి బుర్కినా ఫోసో పాకిస్తాన్. టాప్ 3 మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ర్యాంక్ 1 బుర్కినా ఫోసో, ర్యాంక్ 2 పాకిస్తాన్, ర్యాంక్ 3 సిరియా. సో గుర్తుపెట్టుకోండి, ఏ కాకుండా మనకి బి. సో బి గుర్తు స్టార్ట్ అవుతుంది కదా, బుర్కినా ఫోసో అని గుర్తుపెట్టుకోండి. సో బుర్కినా ఫోసో క్యాపిటల్ ఏమంటే అవుగా. అవును లేరా, అక్కడ టెర్రరిజం చాలా ఎక్కువ ఉంది. బుర్కా. ఓకే, బుర్కా. ఓకే, సో బుర్కినా ఫోసోలో అవుగా. మరి పాకిస్తాన్ అంటే ఇస్లామాబాద్ క్యాపిటల్ అందరికీ తెలిసిందే అది. సిరియా వచ్చేసి డెమాస్కస్. మాలి బొమాకో. వచ్చేసి బొమాకో. ఓకే, మాలి చేసే బాంబు తయారు చేస్తున్నాడు. మాలి బామతో ఆడుకుంటున్నాడు. అదే మరి చూస్తే మనకు పెరు ఉంది కదండి. పెరు కంట్రీ క్యాపిటల్ ఏమంటే పెరుకు లిమా.
అంటే పెరుగు లిమ్కా అట్లా గుర్తుపెట్టుకోవాలి. కొన్ని కంట్రీస్కి తప్పదనమాట, మనకు కంపల్సరీగా మీరు ఇట్లా గుర్తుపెట్టుకోవాల్సిందే. సిరియాకు డెమాస్కస్ ఎస్డి అనమాట. సిరియాకు డెమాస్కస్, మాలికి బెమాకో, మాలి బామోతో ఆడుకుంటున్నాడు. నైగర్ వచ్చి నై అంటే నైమే అంటున్నాడు. సో నైగర్లో నైగర్ అంటే నైమే అంటే మే లేదు పొమ్మే అంటున్నాడు, నైమే. ఓకే, నైమే. సో నైగర్ వచ్చి నైమే. ఇక్కడ చూడండి, ఇక్కడ నైగర్, ఇందులో నైగర్, ఇక అయ్యే వస్తే నైజీరియా. సో నైజీరియా వచ్చి అబూజా. అజీబ్ నబూజా. ఓకే, అబూజా, నైజీ అబూజా అటు గుర్తుపెట్టుకోండి. సో నైజీరియా అబూజా. సోమాలియా సోముడు మొగోడు. మొగదిసు సోముడు మొగోడు, మొగాలు. ఓకే, ఇక్కడ సోమాలియా మొగాదిసు. ఇజ్రాయిల్ జెరూసలేం అనేక మార్లు పేపర్లో రావడం జరిగింది. అందువల్ల పేపర్ చదివి మీకు చాలా కంట్రీస్ పేర్లు తెలిసిపోతుంటాయి. ఆఫ్ఘనిస్తాన్ కాబూల్ తెలిసింది మనకు, ఆఫ్ఘనిస్తాన్ కాబూల్. దెన్ క్యామరూన్ ఇది గుర్తుపెట్టు, ఎందుకంటే చాలా వరకు కంట్రీస్ కొన్ని ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ పాకిస్తాను, సిరియా, నైజీరియా అయితేనేమి, ఇజ్రాయెల్ అయితేనేమి, ఆఫ్ఘనిస్తాన్ అయితేనేమి. నెక్స్ట్ గుర్తుండేటువంటిది అంటే క్యామరూన్లో కెమెరా ఉంది. కెమెరా అంటే ఉండే అన్నాడు. అంతే కదా, కెమెరా తీసినప్పుడు ఉండు బా నేను రెడీ కాలా నవ్వాలా అనుకున్నా కదా. సో కెమెరా తీసా అంటే ఉండే అన్నాడు, ఉండు అని. కాబట్టి కెమెరాలో ఫోటో తీస్తూ ఉంటే ఉండే అన్నాడు. సో కెమెరా వచ్చేసి ఉండే. ఇవి మోస్ట్ టెర్రరిజం అఫెక్టెడ్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ GTI రిపోర్ట్ 2025 ప్రకారం అనమాట. మరి ఇండియా ర్యాంక్ ఎంత అంటే, ఇండియాకి ర్యాంకు 14వ ర్యాంకు. డజన్కు డబల్, డజన్కు 2 ఎక్కువ, డజన్ ప్లస్ 2. సో ఇండియాకి ర్యాంక్ ఎంత అంటే ఇక GTIలో 14వ ర్యాంకు. ఎందుకంటే మనకు కూడా ఇక ముఖ్యంగా ఛత్తీస్గఢ్లో మనకు ఇక నక్సలైట్స్ తీవ్రవాద సంస్థ మనకు ఎక్కువ ఉంది. అదే మాదిరిగా జమ్మూ కాశ్మీర్లో తీవ్రవాద సంస్థలు ఉన్నాయి. సో వీటి వల్ల మనకు ర్యాంక్ 14 రావడం జరిగింది. మరి అమెరికాకి ర్యాంక్ ఎంతంటే 34. అమెరికా 34 ప్లేస్లో ఉంది. బంగ్లాదేశ్ వచ్చి 35వ స్థానంలో ఉంది. మయన్మార్ 11వ స్థానంలో ఉందన్నమాట. సో మనకు కావాల్సిందేమంటే టాప్ ఏది, బుర్కినా ఫాసో, రెండో వచ్చేసి పాకిస్తాన్. ఇండియా ర్యాంక్ ఎంత 14, అమెరికా 34, మరి మయన్మార్ 11. సో దాన్ని బేస్ చేసుకొని మరి అసలు టెర్రరిజం అనేది చాలా తక్కువ స్థాయిలో ఉండేది, అంటే మ్యాక్సిమం లేదని చెప్పొచ్చు. అది ఏ దేశం అంటే అది కూడా చెప్తున్నాను ఇక్కడ. బేస్డ్ ఆన్ ద GTI 2025 డెన్మార్క్ రిపోర్ట్. డెన్మార్క్ క్యాపిటల్ కోపెన్హేగన్. సో డెన్మార్క్ ఈజ్ ద వన్ ఆఫ్ ద లీస్ట్ అఫెక్టెడ్ కంట్రీస్ బై టెర్రరిజం. సో డెన్మార్క్ కంట్రీలో ఈ యొక్క టెర్రరిజం అనేది చాలా లీస్ట్ వాళ్ళకి అఫెక్ట్ అవుతూ ఉందన్నమాట. అలాంగ్ సైడ్ అదర్ పీస్ఫుల్ నేషన్స్ లైక్ ఐస్లాండ్, తర్వాత న్యూజిలాండ్. సో మనకు ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారతదేశం న్యూజిలాండ్ను ఓడించి ముచ్చటగా 3వసారి మన కప్పు గెలుచడం జరిగింది. తర్వాత ఐర్లాండ్ అండ్ ఆస్ట్రేలియా. ఇక ఆస్ట్రేలియా పక్కన వనోడు కూడా ఉంటుంది, అది కూడా ఇతర వార్తలకు రావడం జరిగింది, అది కూడా చూద్దాం. ఓకే, కాబట్టి లీస్ట్ అఫెక్టెడ్ కంట్రీస్ ఈ యొక్క టెర్రరిజం అంటే ఈ యొక్క తీవ్రవాద దేశాలలో అతి తక్కువ అఫెక్ట్ అయిన దేశం ఏదంటే డెన్మార్క్, తర్వాత ఐస్లాండ్స్, తర్వాత న్యూజిలాండ్, ఐర్లాండ్, ఆస్ట్రేలియా. ఇవి రాబోయే ఎగ్జామ్లో మనకి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే మనకు ఇండెక్స్లు వచ్చినాయంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది మిత్రం. అవి చాలా ఇంపార్టెంట్గా నోట్ చేసుకోండి. కాబట్టి ఇది నోట్ చేసి పెట్టుకోండి. సో థ్యాంక్ యూ.